ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్తుంగ తరంగాల ఎగిసిపడే కెరటాల పక్కన ఇసుక తిన్నెల మీద ఒక ప్రోగ్రాం చేయడం కళాకారుడిగా నాకు చాలా అదృష్టం. మెగాస్టార్ ఫ్యాన్స్ అని ఒక క్యాచీగా ఉండే టైటిల్ తోటి ఈరోజు మూవీ తీయడం జరిగింది. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమా ఇంతవరకు వచ్చి గ్రాండ్గా ఇదిగో ఆడియో లాంచ్కి వచ్చి త్వరలోనే రిలీజ్కి ఉందంటే అది మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. సో ప్రతి ఒక్కరు కూడా మన చిన్న సినిమాలను ఆదరిస్తేనే నలుగురికి పని దొరుకుతుంది, ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో లెట్స్ వి టాక్ అబౌట్ మెగాస్టార్ ఫ్యాన్. మనందరం మెగాస్టార్ ఫ్యాన్స్ అండ్ సెపరేషన్ ఏం లేదు. పవర్ స్టార్ అయినా, రామ్ చరణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, ఎవరైనా సరే మెగాస్టార్ ఫ్యాన్స్. సో ఈ సినిమా మెగాస్టార్ ఫ్యాన్ అనేది ఆ టైటిల్లోనే గుడ్ వైబ్ ఉంది. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ ఇందులో పనిచేస్తున్న క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. చిరంజీవి చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే పిచ్చి, చాలా చాలా ప్రాణం. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే చిరంజీవి గారు పెట్టిన భిక్ష. ఆయన సాంగ్స్ రోడ్డు మీద డాన్సులు చేస్తూ అలా అంచెలంచెలుగా ఎదిగి డాన్సర్గా, అలాగే డాన్స్ మాస్టర్గా, లుక్స్ రాజశేఖర్ గారు మా అన్నయ్య, ఆయన దగ్గర దాదాపు 23 ఇయర్స్ నుంచి ఒకే దగ్గర లుక్స్లో డాన్స్ చేస్తూ చిరంజీవి అంటే పిచ్చి ప్రాణంతో ఆయన పేరు మీద సినిమా అంటే చాలా ఇష్టంగా నేను చేశాను. నాకు కొంచెం సిగ్గు కూడా అయినా కూడా చాలా ఇష్టంగా చేశాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీరాములు గారు, ప్రొడ్యూసర్ శ్రీరాములు గారికి, అలాగే మా డైరెక్టర్ కిరణ్ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అల్లు శ్రీరాములు నాయుడు గారికి, మా దర్శకుడు కిరణ్ వారియర్కి సారి అభినందన సత్కారం తీసుకోండి సార్. మా ఎన్ని పనులున్నప్పుడు కూడా వచ్చి కలిసి బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు. వారికి సాల్వాతో మా అల్లు శ్రీరాములు నాయుడు గారు ఒక గౌరవ సత్కారం. చాలా 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 సంతోషం. అబ్బాయిని, మా నిర్మాత గారిని అభినందించడానికి వచ్చినందుకు హృదయపూర్వక ఒక ఆర్టిస్ట్గా మీకు ధన్యవాదాలు. ఇది రెండో సినిమా. దీని పేరు మెగాస్టార్ ఫ్యాన్. దీంట్లో చాలా మంది జబర్దస్త్ వాళ్ళు వచ్చి నటించడం జరిగింది. దీనికి కిరణ్ వారియర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ చాలా చక్కగా వచ్చింది. దీనికి చక్కగా యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. సాంగ్స్ మరీ ముఖ్యంగా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాని అందరూ చక్కగా ఆదరిస్తారని, చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. పరిచయం అవసరం లేని పేరు. అప్పటి తరానికి, ఇప్పటి తరానికి, రేపటి తరానికి, రాబోయే తరానికి ప్రతి ఒక్కరికి ఆయనే ఇన్స్పిరేషన్. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. సో ఆయన పేరు మీదే మెగాస్టార్ ఫ్యాన్ అని చెప్పి ఒక సినిమా తీయడం జరిగింది. ఇందులో దీనికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి నా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. అదేవిధంగా నాకు ఎంతో సపోర్ట్ చేసి అల్లు శ్రీరాములు నాయుడు గారు, నీకేమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను చేస్తాను, చూస్తాను అని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఆయన ద్వారా ఈ సినిమాని ఫిబ్రవరి నెలలో మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. కథ అంటే చిరంజీవి గారి కోసం, చిరంజీవి గారి ఫ్యాన్, ఒక అభిమాని తనకు ఎదురయ్యే ఆపదల్ని, సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ సారాంశం. షూటింగ్ వచ్చేసి ఓవరాల్గా 36 డేస్ షూటింగ్ జరిగింది సార్.
తునిలో షూటింగ్ జరిగింది, అలాగే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఆర్కే బీచ్, ఐరాడ అలా చాలా ప్లేసెస్లో చేసాం. రిలీజ్ ఫిబ్రవరిలో సార్ అనుకుంటున్నాం. డేట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు, డేట్ చెప్తాం సార్. అందరికీ నమస్కారం, నా పేరు సోనీ రెడ్డి. అండ్ ఈ మూవీలో మేమందరం చాలా కష్టపడి వర్క్ చేసాము. సో ఈ మూవీ అంతా మెగాస్టార్ గురించి, అంటే మెగాస్టార్ గురించి కాదు, సో మెగాస్టార్లో ఎంతైతే పవర్ ఉందో సినిమాలో కూడా అంత ఉంటుంది. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. మేమందరం చాలా కష్టపడి చేసిన ఫిల్మ్ ఇది, సాదాసీదాగా చేసింది కాదు. సో మీ అందరికీ నచ్చి మా అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పద్ధతి అమ్మాయి, కామ్ గర్ల్, మంచి అమ్మాయి, నిదానమైన అమ్మాయి, అలాంటి క్లాస్ అమ్మాయికి మాస్ అబ్బాయి తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందులో నా రోల్. చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇంట్లో నేనే అప్రోచ్ అయ్యి నేనే చేసి అంత నా నుంచి ఎఫర్ట్స్ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్గా డిఫరెంట్ రోల్ ఇంట్లోని. విశాఖపట్నంలో ఒక మంచి సినిమా రాబోతుంది మన ముందుకు. మరి మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమాని ఈరోజు ఆడియో లాంచ్ మా శ్రీరాములు నాయుడు గారు, ఆయన్ని మాస్టర్, నాయుడు మాస్టర్ అంటారు అందరూ. మరి ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేయడం జరిగింది, ఇది రెండో సినిమా కింద ఆయన చేస్తున్నారు. దీనికి డైరెక్షన్ మన కిరణ్ వారియర్ డైరెక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమా ఇప్పటికే చాలా భాగాన్ని పూర్తి చేశానని చెప్పారు యూనిట్ సభ్యులు. మరి ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని, మరి మంచి విజయాన్ని విశాఖపట్నానికి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మా తదుపరి చిత్రాలు కంచర్ల ఆల్రెడీ రేపు 13వ తేదీతో పూర్తయిపోతుంది. అలాగే ఫిబ్రవరి 2వ వారంలో సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇక 3వ సినిమా ఉపేంద్ర బి ఫార్మసీ, అలాగే IPC 369, ఈ 2 సినిమాలు కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్కి పూర్తయిపోతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాదులో చాలా ఘనంగా మా 1920 భీమునిపట్నం సినిమాని మేము ప్రారంభించబోతున్నాం. ఈ సినిమాని ఆస్కార్ని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాని మేము 1920 నాటి స్టోరీని తీసుకొచ్చి ఒక భారీ బడ్జెట్ సినిమాని ఉపేంద్ర బాబుతో తెరకెక్కించాలనే ఆలోచనతో దానికి ఆల్రెడీ అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఒక ముహూర్తం అనేది ఫిబ్రవరి 5వ తేదీన సెట్ అయింది. ఈ లోపల మా కంచర్ల సాంగ్స్ కూడా కొద్దిగా అవ్వాలి. ఈ సాంగ్స్ ఒక 3 పెండింగ్ ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా అయిపోయిన వెంటనే ఆ సినిమాను ప్రారంభిస్తాం. కిరణ్ వారియర్కి నా సంస్థ తరఫున నేను ఒక అవకాశం ఇస్తాను. అది ఎప్పుడు ఏ రోజు ఇస్తాననేది నేను చెప్తాను మీకు.